హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాస్రా ట్రిపుల్ ఐటీకి సంబంధించి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. మీరు ఆల్రెడీ చెక్ చేసుకునే ఉంటారు. ఒకవేళ ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను బాస్రా ట్రిపుల్ ఐటీ లింక్స్. సో మీరు డైరెక్ట్గా ఆ లింక్పై క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. అలాగే గ్లోబల్ కేటగిరీ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యిందండి. గ్లోబల్ కేటగిరీలో ఇంకా ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. అది కూడా నేను కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. అలాగే కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కాల్ లెటర్ కూడా మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు డౌన్లోడ్ చేసుకోవడానికి. మరి మనకి ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉన్నాయండి. మనకి 19వ తేదీన కౌన్సిలింగ్ అయితే ఉంది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఉదయం 9 గంటలకి అటెండ్ అవ్వాలి. అలాగే మీరు ఎంత ఫీజు తీసుకువెళ్ళాలి, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అన్నీ కూడా మనకి కాల్ లెటర్లోనే ఉంటాయండి. సో మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అందులో క్లియర్గా ఉంటాయి. ఒకసారి అన్నీ కూడా బాగా స్టడీ చేసి ఏమేమి తీసుకువెళ్ళాలో మీరు అన్నీ రెడీ చేసుకోండి. సర్టిఫికేట్స్ అలాగే స్పెషల్ కేటగిరీ లిస్టు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నిన్న నేను కాల్ చేసి అడిగితే సెకండ్ పేజ్ లిస్టు స్పెషల్ కేటగిరీ లిస్టు ఈ రోజైతే రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ మనకి నిన్ననే సెకండ్ పేజ్ లిస్ట్ అనేది పెట్టేశారు. మరి స్పెషల్ కేటగిరీ లిస్టు ఈరోజు పెడతారేమో, వెయిట్ చేయండి. వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఈరోజు పెట్టకపోయినా ఒక 2 డేస్లో అయితే పెట్టేస్తారు. మనకి దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను చెప్తాను. ఒకవేళ లిస్ట్ పెట్టిన వెంటనే వీడియో కూడా చేస్తాను. అలాగే థర్డ్ పేజ్ ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి థర్డ్ పేజ్ కూడా ఉంటుందండి. అది మనకి సెకండ్ పేజ్లో సీట్స్ మిగిలితే థర్డ్ పేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకి కొన్ని సీట్స్ అయినా మిగులుతాయి. ఒక 10 సీట్స్ వరకైనా మిగిలే ఛాన్స్ ఉంటుంది. అది థర్డ్ పేజ్లో ఫిల్ చేస్తారు. ఒకవేళ 10 సీట్స్ కన్నా ఎక్కువ మిగిలితే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. మరి మనకి 19వ తేదీన కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 20వ తేదీన మనకి ఎన్ని సీట్స్ మిగిలాయో న్యూస్ అయితే వస్తుంది. ఆ న్యూస్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. అప్పుడు థర్డ్ పేజ్ అనేది మనకి ఎన్ని సీట్స్తో ఉంటుందో నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.